పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమెలంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యమునకు చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఇలాంటి గొప్ప భాగ్యం ప్రపంచంలో ఎంతోమందికి లేనప్పటికీ ఎన్నిక లేని మాకు, ఎందుకు పనికిరాని మాకు, నీచులమైన మాకు, నిష్ప్రయోజకులమైన మాకు మీరిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మేమందరము కూడా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయాన్ని దయచేయండి తండ్రి. విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని, ఈ కార్యక్రమం అంతా కూడా సక్రమంగాను మర్యాదకరంగాను మీకు మహిమకరంగాను జరగటానికి కృప చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుని ఉన్నతమైన పిలుపు అందుకున్నవారు ఎవరు. దేవుని ఉన్నతమైన పిలుపు అందుకున్నవారు ఎవరు. దేవుని ఉన్నతమైన పిలుపు అందుకున్నవారు ఎవరు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెబుతున్నటువంటి ప్రతి పాఠాన్ని మీరు చాలా జాగ్రత్తగా విని గ్రహించినట్లయితే ఎన్నో విలువైన మాటలు మీకు అర్థమవుతాయి. కేవలం వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉండదు. విన్నదాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ప్రతి పాఠంలోని ఒక మంచి సందర్భం అనేది ఉంటుంది. అది అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి మనసుతో ఆసక్తితో దేవుని మాటలు వినాలి, అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపు అందుకున్నవారు ఎవరు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది దేవుడు నన్ను పిలుచుకున్నాడు, తన సేవ చేయమన్నాడు అని చెబుతూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? దేవుడు తెల్లవారుజాముని మెల్లని స్వరంతో నన్ను పిలిచాడు, తన సేవ చేయమన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. పచ్చి అబద్ధం అది. ఏమండి? మరికొంతమంది దేవుడు నా సాక్ష్యాన్ని అందరికీ చెప్పమని నన్ను పిలుచుకున్నాడు, అందుకే నా సాక్ష్యాన్ని అందరికీ చెబుతున్నాను అని చెప్పి మరికొంతమంది వాళ్ళ సాక్ష్యాన్ని చెబుతూ ఉంటారు. సాక్ష్యం చెప్పాలా, వాక్యం చెప్పాలా? ఏమండి? నీ సాక్ష్యం విని ఎవడో మారకూడదు, వాక్యం విని మారాలి. సాక్ష్యం విని మారితే వాడు నిలబడ్డాడు. ఏమండి? ఎందుకంటే రేపు నువ్వు పడిపోయావనుకో వాళ్ళు పడిపోతారు. కాబట్టి సాక్ష్యం కాదు చెప్పాల్సింది, వాక్యం చెప్పాలి. మరికొంతమంది దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను పిలిచి నాకు వరం ఇచ్చాడు, ఆ వరంతో అనేక మందికి స్వస్థతలు చేయమన్నాడు చెప్తూ ఉంటారు. ఇది కూడా పచ్చి అబద్ధమే. ఏమండి? సాక్ష్యం చెప్పమని పిలిచాడనేది అబద్ధమే, వరం ఇచ్చాడని చెప్పి పిలిచాడని చెప్పేది అబద్ధమే. అలాగే మొట్టమొదటిగా మాట చెప్పమని సేవ కోసం పిలిచాడు అని చెప్తారు, అది కూడా అబద్ధమే. దేవుడు ప్రత్యేకంగా ఎవరిని పిలవడు. ప్రత్యేకించి ఎవరిని ఎన్నుకొని పిలుచుకుని
బాబు నువ్వు ఇది చెయ్యి, అమ్మా నువ్వు అది చెయ్యి అని దేవుడు ఎవరికి ప్రత్యేకంగా చెప్పడు. దేవుడు అందరినీ పిలిచాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. మీ అందరికీ తెలుసు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చాలండి. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఈ భూమి మీద పుట్టుకొచ్చే కోటాను కోట్ల మంది ప్రపంచ ప్రజలందరినీ కూడా పిలిచేశాడు ఆల్రెడీ మొదటి శతాబ్దంలో. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం దేవునికి లేదు. ఏమండి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. అంటే ప్రపంచ ప్రజలారా అని అర్థం. ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు ఏం చేశాడు? పిలుచుకున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఎవరిని పిలవడు. అయితే ఈ దేవుని ఉన్నతమైన పిలుపుని అందుకున్నవారు ఎవరు అనేది మనకి తెలియాలి అంటే బాగా వినాలి. ఈ యేసుక్రీస్తు వారి ద్వారా పిలిచినటువంటి ఈ దేవుని ఉన్నతమైన పిలుపుని అందుకున్నవారు ఎవరు అనేది మనకు తెలియాలంటే అసలు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యం అసలు ఆయన ఎక్కడ నేర్చుకున్నారు అనేది మనకు తెలియాలి. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలైన వాక్యాన్ని బోధించారు. ఏమ్మా? ఆయన బోధించినటువంటి వాక్యం అసలు ఆయనకి ఎలా వచ్చింది? ఆయన ఎక్కడ విన్నాడు? ఎక్కడ నేర్చుకుని వచ్చాడు అనేది మనకు తెలియాలి. ఒకసారి ఆ సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించిన బోధ ఆయనకి ఎలా వచ్చింది అసలు అనేది చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. యేసుక్రీస్తు వారు సగం పండుగ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి బోధిస్తున్నారు? దేవాలయంలోనికి వెళ్ళి బోధిస్తున్నారట. ఏం బోధిస్తున్నాడు ఆయన? వాక్యం బోధిస్తున్నాడు. బోధిస్తున్నప్పుడు యూదులు అనుకుంటున్నారంట, యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. యేసుక్రీస్తు వారు చదువుకున్నారా? స్కూల్కి వెళ్ళారండి? చదువుకోలేదు. ఈయన చదువుకోలేదు కదా. ఇంత పాండిత్యం ఎలా వచ్చింది? ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఇంత అద్భుతంగా ఎలా బోధించగలుగుతున్నాడు ఈయన? మన శాస్త్రులు పరిసయ్యులు కూడా పనికిరారు, మన ప్రధాన యాజకులు కూడా పనికిరారు. ఈయన పక్కన ఎలా బోధించగలుగుతున్నాడని యూదులందరూ కూడా ఆశ్చర్యపోయారట. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను చేసే బోధ నా సొంత బోధ అనుకుంటున్నారేమో మీరు, నా సొంత జ్ఞానాన్ని మీకు బోధిస్తున్నాను అనుకుంటున్నారేమో. కాదు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నన్ను ఎవరైతే పంపించారో ఆయనది నేను చేసే బోధ. ఎవరు పంపించారు యేసుక్రీస్తు వారిని? తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఏమండి? పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు, సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. ఆయన బోధ నేను బోధిస్తున్నాను అంటున్నాడు. ఏమండి? చాలామంది అనుకుంటున్నారు తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, ముగ్గురు ఒక్కటే త్రియాక దేవుడు అంటున్నారు. అసలు త్రియాక దేవుడు అనే పదమే బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకి కనబడదు. ఏమండి? త్రియాక దేవుడు అంటూ ఉంటారు. అంటే ముగ్గురు ఒక్కటే త్రిత్వం అంటూ ఉంటారు. త్రిత్వం అని కానీ త్రియాక దేవుడు అని కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడదు. ఏమండి? నేను చేయి బోధ నాది కాదు, నా బోధ అనుకుని మీరు ఆశ్చర్యపడుతున్నారు. నా బోధ కాదు ఇది. ఎవరి బోధ? నన్ను పంపిన వాడిది, నన్ను పంపిన దేవుడు ఉన్నాడు ఒక ఆయన పరలోకంలో, ఆయనది బోధ అన్నాడు.
అంటే యేసుక్రీస్తు వారు బోధించే బోధ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అనమాట? తండ్రి దగ్గర. చూడండి, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 28. 8:28 యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని, నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని అనియు మీరు గ్రహించెదరు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నా అంతటా నేనే ఏమీ చేయట్లేదు. నా సొంత జ్ఞానంతో నా స్వబుద్ధిని స్వనీతిని ఆధారం చేసుకుని నేనేమీ చేయటం లేదు. నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు. అంటే ఈ సంగతులు యేసుక్రీస్తు వారు బోధించే బోధ, యేసుక్రీస్తు వారు చెప్పే వాక్యం ఎవరు నేర్పారనమాట? యేసుక్రీస్తు వారికి ఎవరు నేర్పారు? తండ్రి నేర్పాడు. నా తండ్రి నాకు నేర్పినట్లు అన్నాడు. చూడండి, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు. అంటే యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో బోధించిన బోధ, ఆ వాక్యం ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ఏమండి, ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 49-50 వచనాలు. యాలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యాలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను ఏమేమి మాట్లాడాలో నా సొంతంగా నేను మాట్లాడటానికి లేదు. ఏమండి, నా తండ్రి ఏమైతే మాట్లాడమని నాకు చెప్పాడో అవి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు సొంతంగా మాట్లాడటానికి అవకాశం లేదా? బాగా వినాలి. మొదటి శతాబ్దంలో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరు నేర్పిస్తే మాట్లాడాడు? తండ్రి నేర్పిస్తేనే మాట్లాడాడు. ఆయన సొంతంగా మాట్లాడే అవకాశం లేదు. ఆయన సొంతంగా పోనీ ఏదైనా చేద్దామంటే చేసే అవకాశం కూడా లేదు. తండ్రి ఏం చేయమన్నాడో అదే చేయాలి, తండ్రి ఏం మాట్లాడమన్నాడో అదే మాట్లాడాలి. అదే చెప్తున్నాడు చూడండి. యాలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను చెప్పుచున్న సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. తండ్రి ఏ సంగతులైతే చెప్పాడో ఆ సంగతులే నేను చెప్తున్నాను. ఏమండి, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఏ సంగతులైతే చెప్పమన్నాడో ఆ సంగతులే నేను చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధ ఎక్కడ నేర్చుకున్నాడు అనమాట? పరలోకంలో నేర్చుకున్నాడు ఆయన. అందుకే ఆయన ఈ లోకంలో చదువుకోకపోయినా, స్కూల్కి వెళ్ళకపోయినా, ఆయన యూదులకు కానీ ఆనాటి శాస్త్రులకు కానీ పరిసయ్యులకు కానీ ప్రధాన యాజకులు కానీ ఆయన చేసే బోధన చూసి ఆశ్చర్యపోయే విధంగా బోధించాడు ఆయన. ఏమండి, అయితే యేసుక్రీస్తు వారు బోధించిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు వచ్చి బోధించారు, చనిపోయారు, వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చి, పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధలోని మాటలు తీసుకుని అపోస్తులకు నేర్పించాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయము
25, 26 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 25, 26 వాక్యపఠనం చేసుకున్నాం కదా. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అమ్మ తీసారా? జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన సంగతిని తెలియజేస్తున్నారు. నేను మీ వద్ద ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మను సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. నేను మీకు ఏ సంగతులైతే బోధించానో ఆ సంగతులన్నీ కూడా ఎవరు జ్ఞాపకం చేస్తారు? పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఏమండి, నేను తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చి మీకు చెప్పాను, మీరు మర్చిపోతారు. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి మరలా ఎవరిని పంపిస్తాడు? పరిశుద్ధాత్మను పంపిస్తాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నేను మీకు ఏ సంగతులు అయితే బోధించానో ఆ సంగతులను మరలా మీకు జ్ఞాపకం చేస్తాడు. ఏమండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13 వచనం చూడండి. 16, 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. తీసారమ్మా? 16, 13 అందరూ చూడాలి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. ఏమండి, సత్యస్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక, తనంతట తానే ఏమియు బోధింపక అంటే పరిశుద్ధాత్ముడు కూడా తనంతట తానే ఏది కూడా బోధించే అవకాశం లేదు. యేసుక్రీస్తు వారు కూడా తనంతట తానే బోధించే అవకాశం లేదు. ఏమండి, యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఏమి నేర్చుకున్నాడో అదే బోధించాలి. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించారో అది మాత్రమే శిష్యులకు తెలియచేసి వారిని సర్వసత్యములోనికి నడిపించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా తనంతట తానే ఏది బోధించే అవకాశం లేదు. ఉందండి? లేదు. బాగా వినాలి అందరూ. తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాలి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో అదే పరిశుద్ధాత్ముడు కూడా శిష్యులకు చెప్పి జ్ఞాపకం చేసి వారిని సర్వసత్యంలోనికి నడిపించాలి. అందుకే అక్కడ ఏం చెప్పాడు చూడండి. సంభవింపదు తానే తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను. పరిశుద్ధాత్ముడు ఎక్కడ సంగతులు తీసుకుని తెలియజేస్తాడంటే శిష్యులకి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ సంగతులు అయితే బోధించారో ఆ సంగతులే తీసుకుని పరిశుద్ధాత్ముడు శిష్యులకి తెలియచేసి వాళ్ళని సర్వసత్యములోనికి నడిపిస్తాడట. అంటే పరిశుద్ధాత్ముడు కూడా సొంతంగా బోధించే అవకాశం లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులు మాత్రమే మరలా శిష్యులకు జ్ఞాపకం చేసి వారికి బోధించి వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి దగ్గర నేర్చుకున్న సంగతులే శిష్యులు ఏం చేయాలి? సమాజానికి బోధించాలి. ఇక్కడ ఎలా ఉందో మీరు గమనించండి. తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్న సంగతులే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రకటించారు. యేసుక్రీస్తు వారు ప్రకటించిన సంగతులే పరిశుద్ధాత్ముడు వచ్చి శిష్యులకి నేర్పిస్తున్నాడు.
శిష్యులు పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకున్న సంగతులే సమాజానికి బోధించాలి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. అంటే అపోస్తలులు ఎలా బోధిస్తున్నారన్నమాట? పరిశుద్ధాత్ముడు ఏ సంగతులైతే నేర్పిస్తున్నాడో ఆ సంగతులు మాత్రమే బోధిస్తున్నారు. బాగా వినాలి, అర్థమవుతుందండి? తండ్రి అయిన దేవుడు ఏ సంగతులైతే నేర్పించాడో ఆ సంగతులే యేసుక్రీస్తు వారు బోధించారు. యేసుక్రీస్తు వారు ఏ సంగతులైతే బోధించారో ఆ సంగతులే పరిశుద్ధాత్ముడు శిష్యులకి నేర్పిస్తున్నాడు, ఆ సంగతులే బోధిస్తున్నారట. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. అంటే అపోస్తలులు తమ సొంత జ్ఞానాన్ని ఎక్కడ కూడా బోధించే అవకాశం కూడా లేదు. పరిశుద్ధాత్ముడు ఏ సంగతులైతే నేర్పించాడో ఆ సంగతులే బోధించారు అపోస్తలులు. అందుకే అపోస్తలులు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి 5వ వచనం వరకు. యాలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కానీ అపోస్తలులు మాట్లాడుతున్నారు. ఏమండి? మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. ఎందుకంటున్నారు ఈ మాట? ఎక్కడ నేర్చుకున్నారు ఈ బోధ? పరిశుద్ధాత్ముని దగ్గర నేర్చుకున్న బోధ ఇది. ఏమండి? పరిశుద్ధాత్ముడు ఎక్కడ నేర్చుకున్నాడు? యేసుక్రీస్తు వారి దగ్గర. యేసుక్రీస్తు వారు ఎక్కడ నేర్చుకున్నారు? తండ్రి అయిన దేవుని దగ్గర. ఏంటి బోధ? ఇదే అపోస్తలుల బోధ. ఏమండి? మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుష్యులను సంతోషపెట్టు వారము కాక, మనుషులను సంతోషపెట్టే బోధ కాదు ఇది. ఏమండి? మరి ఎవరిని సంతోషపెట్టే బోధ? చూడండి, అక్కడ చెప్తున్నాడు, మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అంటే అపోస్తలులు చేసే బోధ మోసయుక్తమైనది కాదు, కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మనుషులను సంతోషపెట్టేది అంతకంటే కాదు. ఈరోజు ఇక్కడ బోధించబడే ఈ బోధ, నేను బోధించే బోధ, ఇది మోసయుక్తమైన బోధ అండి, అపవిత్రమైన బోధ, ఇంకా కపటమైన బోధ కాదు. ఇక్కడ బోధించే బోధ కపటమైన బోధ కాదు, మోసయుక్తమైన బోధ కాదు, అపవిత్రమైన బోధ కాదు, మనుషులను సంతోషపెట్టే బోధ కాదు. ఈ బోధ దేవుణ్ణి సంతోషపెట్టే బోధ. ఇదే అపోస్తలుల బోధ. కనుక మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. ఏమండి? మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. ఇచ్చకపు మాటలు అంటే మనుషులకి ఇష్టమైన మాటలు ఎప్పుడు మేము చెప్పలేదు. ఏమండి? అలాగే ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. అంటే అపోస్తలుల బోధలో ఇచ్చకపు మాటలు ఉండవు. ఏమండి? అపోస్తలుల బోధ బోధించేవారు ఇచ్చకపు మాటలు, పనికిరాని మాటలు, కాకమ్మ కథలు, కట్టు కథలు, పెట్ట కథలు ఎక్కడ చెప్పరు.
ఈరోజు చాలా సంఘాలలో కాకమ్మ కథలు, కట్టు కథలు, పెట్ట కథలు, ఇచ్చకపు మాటలు, లోక సంబంధమైన మాటలు, ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వాళ్ళు వినియోగిస్తున్నారంటే ఆ బోధ ఏ బోధ అనమాట? అది అపోస్తలుల బోధ కాదు. ఏమండి, ఏ బోధ మరి? అబద్ధపు బోధ, దొంగ బోధ. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి అపోస్తలులు ఏ బోధ బోధించారా అంటే పరిశుద్ధాత్ముడు ఏ బోధ అయితే నేర్పించాడో ఆ బోధనే బోధించారు. ఆ బోధ అపవిత్రమైనది కాదు, కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, మనుషులను సంతోషపెట్టేది అంతకంటే కాదు. ఆత్మలను రక్షించే శక్తి కలిగినటువంటి బోధ అపోస్తలుల బోధ. ఆ బోధ ద్వారానే మొదటి శతాబ్దంలో ఈ సమాజంలో అనేక మందిని దేవుడు పిలిచాడు. అది దేవుని ఉన్నతమైన పిలుపు. అర్థమవుతుందండి? అపోస్తలులు బోధించినటువంటి బోధ ద్వారా దేవుడు ఈ సమాజంలో అందరినీ కూడా పిలిచాడు. అది అపోస్తలుల బోధ. ఒకసారి ఆ మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచ ప్రజలందరినీ పిలిచాడు కదా. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచ ప్రజలందరినీ పిలిచాడు. సమస్త భారం మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు కదా. యేసుక్రీస్తు వారి ద్వారా పిలిచాడు. తర్వాత అపోస్తలుల ద్వారా పిలిచాడు. అపోస్తలుల ద్వారా ఎలా పిలిచాడు? యేసుక్రీస్తు వారి ద్వారా ఎలా పిలిచాడు అంటే తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్న వాక్యం ద్వారా, వాక్యంతో యేసుక్రీస్తు వారి ద్వారా పిలిచాడు. తర్వాత యేసుక్రీస్తు వారు బోధించిన బోధ పరిశుద్ధాత్ముడు అపోస్తలులకు నేర్పటం ద్వారా, ఆ అపోస్తలులు బోధించిన బోధ ద్వారా ఈ సమాజాన్ని పిలిచాడు. అదే చూడండి, అదే చెప్తున్నాడు చూడండి. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి ద్వారా పిలిచాడు, అలాగే అపోస్తలుల ద్వారా పిలిచాడు. ఇప్పుడు ఈ దేవుని ఉన్నతమైన పిలుపు అందుకుని మొదటి శతాబ్దంలో ఒకేసారి 3000 మంది వచ్చారు. ఏమండి, అపోస్తలుల్లో అగ్రగణ్యుడిగా ఉన్న పేతురు గారు వాక్యం బోధించాడు. ఏ బోధది? పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకున్నటువంటి బోధ. అప్పుడు ఎంతమంది వచ్చారు చూడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఏమండి, 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, ఎవరి వాక్యం? పేతురు గారు అలాగే మిగిలిన అపోస్తలులు అక్కడ వాక్యం చెప్పారు. మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే అక్కడ పేతురు గారు ఒక్కడే కాదు, ఇంకా పైన అపోస్తలులు కూడా బోధించారనే సంగతి వ్రాయబడింది. ఏమండి, అయితే ఎప్పుడైతే పేతురు గారు వాక్యం విన్నారో వెంటనే ఏం చేశారంట? వాళ్ళు బాప్తిసం పొందారంట. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారంట. ఏ బోధ విని? అపోస్తలుల బోధ విని. అపోస్తలుగా బోధ ఎలా వచ్చింది? పరిశుద్ధాత్ముల దగ్గర నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మునికి ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వచ్చింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా వచ్చింది? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఏంటి బోధ? అపోస్తలుల బోధ. ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చేర్చుకున్నది ఎవరు? పేతురు గారా? ఎవరు చేర్చుకున్నారు? అపోస్తలులా? ఎవరు చేర్చుకున్నారు? దేవుడు చేర్చుకోవాలి సంఘంలో. అర్థమైందండి? ఇప్పుడు నేను ఎవరినో మా సంఘానికి రండి, మా సంఘంలో వాక్యం బాగుంటుంది అని నేను చేర్చుకోకూడదు. ఏమండి, ఎవరు చేర్చుకోవాలి? దేవుడు చేర్చుకోవాలి. అందుకే అదే 2వ అధ్యాయం 47 వచనం చూడండి. 2వ అధ్యాయం 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు
రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరైతే యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తున్నారో, మారు మనసు పొందుతున్నారో, బాప్తిసం తీసుకుంటున్నారో అలాంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడట? వారితో చేర్చుచుండు. అంటే ఎవరితో? ముందు ఎవరైతే రక్షణ పొంది సంఘంలో చేర్చబడ్డారో వారితో చేర్చుచుండెను. అంటే చేర్చుకునేది ఎవరన్నమాట? దేవుడే చేర్చుకోవాలి. ఏమండి, మా పని ఏంటి? వాక్యం చెప్పటం. మీ పని ఏంటి? మీరు కూడా వాక్యం చెప్పాలి. మీరు మా దగ్గర నేర్చుకున్న వాక్యాన్ని మీరు చెప్పాలి. మీకు తెలిసిన 4 మాటలే, నాకులాగా మీరు అంతా చెప్పలేరు, కానీ మీరు విన్న 4 మాటలు కొంతమందికి చెబితే ఆ మాటలు విని వాళ్ళంతటి వాళ్ళు రావాలి సంఘానికి. ఏమండి, ఈ బోధ అద్భుతంగా ఉంది, ఈ బోధే మాకు కావాలని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు రావాలి. అలా వచ్చి వాళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వాళ్ళప్పుడు ఎవరు చేర్చుకుంటారనమాట? దేవుడు చేర్చుకుంటాడు సంఘంలో. ఏమండి, కాబట్టి అనుదినము వారితో చేర్చుచుండెను అన్నాడు. ఇప్పుడు ఇదే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 14. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. ప్రభువు పక్షమున చేర్చబడిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై అనేక మంది విశ్వాసులుగా మారి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఏం చేస్తున్నారట? ప్రభువు పక్షముగా చేర్చబడుతున్నారట సంఘంలో. చేర్చబడిరి అంటే చేర్చుకునేది ఎవరన్నమాట? దేవుడు. ఏమండి, ఏ బోధ విని? అపోస్తుల బోధ విని. అంటే దేవుని ఉన్నతమైన పిలుపు ఎందులో ఉందన్నమాట? అపోస్తుల బోధలో ఉంది. అర్థమవుతుందండి? ఈరోజు చాలామంది చేసే బోధ విని చాలామంది మారుతున్నారు. ఆ బోధ అపోస్తుల బోధ అండి కాదు. ఏమండి, అపోస్తుల బోధ ఏమండి ఇప్పుడు మనం బోధిస్తున్నాం చూసారా, ఇది అపోస్తుల బోధ. ఏమండి, ఈరోజు చాలామంది రోగాలు తగ్గుతాయని, ఉద్యోగాలు వస్తాయని, పిల్లలు పుడతారని, వీసాలు వస్తాయని, ఏమండి ఏదో ఇల్లులు కట్టుకుంటామని, భూములు కొనుక్కుంటామని బోధిస్తున్నారు చాలామంది. అది అపోస్తుల బోధ అండి? అది అపోస్తుల బోధ కాదు. అది భూ సంబంధమైన బోధ, శరీర సంబంధమైన బోధ. మీరు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, మీ పాపాలు కడిగివేయబడతాయి, మీరు పరలోకానికి వెళతారు, పరలోకంలో నిత్యము ఉండి ఒక అద్భుతమైన జీవితాన్ని మీకు దేవుడు ఇస్తాడు అని బోధిస్తున్నాం చూసారా. ఇది అపోస్తుల బోధ. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అపోస్తుల బోధ విని 3000 మంది బాప్తిసం పొందారు కదా మొదటి శతాబ్దంలో. ఈ 3000 మంది ఏ బోధలో కొనసాగారో చూస్తారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీరు అంటే ఎవరు? 3000 మంది చేర్చబడ్డారు కదా. ఈ 3000 మంది ఏం చేస్తున్నారట? అపోస్తుల బోధ యందును. ఏ బోధ? అపోస్తుల బోధ. ఈ బోధ లేదండి ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాలలో. ఏమండి, అపోస్తుల బోధ లేదు ఈరోజు. దేవుడు నమ్ముకోండి, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఈ బోధ ఎక్కడ చూసినా. ఏమండి, మీరు అమెరికా వెళ్ళిపోతారు, లండన్ వెళ్ళిపోతారు, మీరు ఇజ్రాయెల్ వెళ్ళిపోతారు, మీకు అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది, మీరు అక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఇలాంటి బోధలు బోధిస్తున్నారు. కానీ ఈ జీవితం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ బంధాలు మనకు శాశ్వతం కాదు, పరలోకంలో ఒక అద్భుతమైన జీవితం ఒకటి దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆ జీవితం మనకు శాశ్వతం అని బోధించే బోధలు లేవండి ఈరోజు. ఏమండి, ఇది అపోస్తుల బోధ. అందుకే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైతే క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘంలో అంటే క్రీస్తు సంఘంలో చేర్చబడి ఈ విధమైన అపోస్తుల బోధలో కొనసాగుతున్నారో వారు మాత్రమే దేవుని ఉన్నతమైన పిలుపును అందుకున్నవారు. ఆమె అర్థమైందా? దేవుని ఉన్నతమైన పిలుపును అందుకున్నవారు ఎవరు అనుకున్నారు? ఈరోజు సమాజంలో ఎన్నో 60,000 సంఘాల పైనే ఉన్నాయి. ఎన్ని? 60,000 సంఘాల పైనే ఉన్నాయి. ఆ 60,000 సంఘాలలో
ఈ అపోస్తలుల బోధ ఉందా అంటే ఈ అపోస్తలుల బోధ లేదు. మరి అపోస్తలుల బోధ ఎక్కడుంది ప్రపంచంలో? క్రీస్తు సంఘంలో మాత్రమే ఉంటుంది. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఈ అపోస్తలుల బోధ ప్రకటిస్తున్నారో, ఎవరైతే ఈ అపోస్తలుల బోధ విన్నారో, ఎవరైతే ఈ అపోస్తలుల బోధ విని రక్షణ పొందారో, ఎవరైతే రక్షణ పొంది క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారో వారు మాత్రమే దేవుని ఉన్నతమైన పిలుపును అందుకున్నవారు. మిగిలిన వారు ఎవ్వరూ కూడా దేవుని ఉన్నతమైన పిలుపును అందుకున్నవారు కారు. అమ్మ అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ని అడగచ్చు. ఏమండి? కాబట్టి దేవుని ఉన్నతమైన పిలుపు అంటే ఆ పిలుపు ఎందులో ఉందంటే అపోస్తలుల బోధలో ఉంది. ఆ బోధ తండ్రి అయిన దేవుని దగ్గర ప్రారంభమైంది. కుమారుడైన క్రీస్తు నేర్చుకున్నాడు. క్రీస్తు నేర్చుకుని వచ్చి సమాజానికి బోధించాడు. అదే బోధన మళ్ళా పరిశుద్ధాత్ముడు నేర్చుకుని మళ్ళా అపోస్తలులకి బోధించి వారిని సర్వసత్యంలోకి నడిపించాడు. అపోస్తలులు బోధించిన బోధ విని మొదటి శతాబ్దంలో 3,000 మంది బాప్తిసం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. తర్వాత వారు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగకున్నారు. ఇప్పుడు అదే అపోస్తలుల బోధ క్రీస్తు సంఘాలలో నాలాంటి సేవకులు బోధిస్తున్నారు. ఆ అపోస్తలుల బోధని ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుతారో, ఎవరైతే క్రీస్తు సంఘంలో చేర్చబడతారో వారు మాత్రమే అపోస్తలుల దేవుని ఉన్నతమైన పిలుపును అందుకున్నవారు. మిగిలిన వారు ఎవరు కూడా దేవుని ఉన్నతమైన పిలుపుని అందుకున్నవారు కారు. కాబట్టి దేవుని ఉన్నతమైన పిలుపుని మీరు అందుకున్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని, ఒకవేళ అందుకోకపోతే ఈ అపోస్తలుల బోధ విని అర్థం చేసుకుని మరలా మీరు ఒకవేళ బాప్తిసం పొందకపోతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని క్రీస్తు సంఘంలో చేర్చబడి అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక మీరు కొనసాగినట్లయితే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. లేదంటే నిత్య నరకానికి వారసులు అవుతారు. కాబట్టి నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.